يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي دوس دوس والله خوش دوس عندي خوش فصلة يا اخي دوس دوس والله خوش فصلة. అందరికీ నమస్తే అండి. నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ పుష్పలత, శ్రీకాకుళం అమ్మాయి, తెలంగాణ కోడలు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటంటే, మొన్న మేము శ్రీకాకుళంలో పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా, దానికి సంబంధించిన వీడియో. పెళ్లి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఎడిటింగ్ చేయడానికి అయితే టైం కుదరట్లేదు. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసి ఇంట్లో ఉన్నారు కదా, సో వాయిస్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేయడానికి అసలు టైం కుదరలేదనమాట. అందుకే చిన్నగా ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ ముందు అయితే హెల్దీ గురించి మాట్లాడుకుందాము. ఇంతకీ పెళ్ళికొడుకు నాకేమవుతాడంటే మా అన్నయ్య అనమాట. అంటే మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకు, అంటే మరి మనకు అన్నయ్యే కదా. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకి కొన్ని ఫోజులతో ఫొటోస్ అయితే తీసేశారనమాట. మా సైడు హెల్దీలు అంటే పెద్దగా ఎవరికి తెలీదు. మా సైడ్ అంటే మా చుట్టుపక్కల ఊరుల్లో చేస్తారేమో, కానీ మా ఊర్లో అయితే ఇప్పటివరకు ఎవరు హెల్దీ చేయలేదు. మా అన్నయ్య పెళ్ళిలోనే ఫస్ట్ హెల్దీ చేయడం అనుకుంటాను. ఎవరికి అంత పెద్దగా దీని గురించి తెలియదు. సో మా వాళ్ళందరూ హెల్దీ దగ్గరికి నీట్గా రెడీ అయిపోయి అయితే వచ్చేసారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఒక్కొక్కరికి నిద్రలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫస్ట్ కొట్నం అయితే ఉంటుందనేసి. కొట్నం దంచిన తర్వాత హెల్దీ దగ్గరికి అయితే వచ్చేసాము. సో కొట్నం దగ్గరికి అయితే ఏ చీరలు కట్టుకున్నామో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అదే చీరలతో హెల్దీ దగ్గరికి అయితే హాజరైపోయాము. మా చిన్నత్తయ్య, చిన్నమావయ్య, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి అనమాట. వీడియో కవర్ చేయడమే కానీ పెట్టడం ఏమైనా ఉందా, లేకపోతే ఎడిటింగ్లో లేపేస్తావా అని అంటే, ఇంత కలర్ఫుల్ ఫ్యామిలీని ఎందుకు ఎడిటింగ్లో తీసేస్తారని చెప్పండి. ఈ హల్దీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హల్దీ వీళ్ళదేని, ఎందుకు ఇంకా ఇంత లేట్ అని అంటారా? హల్దీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చిన్న డెకరేషన్ పనులు అయితే ఆగిపోయాయి. ఒక పక్క డెకరేషన్ చేస్తుంటే ఒక పక్క పెళ్ళికొడుకు ఇలా ఫొటోస్ అయితే తీసేస్తున్నారు. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనమే అనమాట. హల్దీ అనేసరికి అందరూ కొంతమంది ఎల్లో శారీస్ అయితే కట్టుకున్నారు, కానీ మనమైతే కట్టలేదు. ఈ శారీ వచ్చేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకున్నాను. కొంచెం పలుచగా ఉండేసరికి ఇప్పుడు వరకు అయితే కట్టలేదు. సో అందరిలాగే ఎల్లో శారీస్ కడితే అందులో స్పెషల్ ఏముంటుందనేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. వీడియో తీయమనేసి మా అమ్మాయికి అయితే ఇచ్చాను. నేను వచ్చేసి లైటింగ్ ముందే నిల్చున్నాను. లైటింగ్ ఫోకస్ ఫేస్ మీద ఎక్కువ పడిపోయి ఫేస్ అయితే అలా వచ్చిందనమాట. తనకి తీయడం సరిగ్గా కుదరలేదు. లైటింగ్ దగ్గరగా ఉండేసరికి ఫేస్ వచ్చేసి మరీ తెల్లగా వచ్చింది. ఈ చీర కొని దగ్గర 2 years అయిందిలే, కానీ పలుచగా ఉందనేసి అయితే కట్టుకోలేదు. ఫైనల్గా ఈ హెల్దీ కట్టుకోవడానికి అయితే దీనికి ముహూర్తం కుదిరింది. ఇక్కడ మా ఆయన చూసారా, వాళ్ళ పిన్నులు పెద్దమ్మలతో కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టేస్తున్నారు. పాపము నిల్చొని కాళ్ళు నొప్పులు వచ్చాయి అనుకుంటాను, కూర్చొని మరి ముచ్చట పెట్టేస్తున్నాడు. ఏం ముచ్చట పెడుతున్నాడో ఏంటబ్బా అనేసి తెలియకుండా వీడియో తీశాను. ఒక్కసారిగా వీడియో వైపు చూసేసరికి ఆపేసాను అనమాట. మా ఆయనకి తెలియకుండా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న వీడియోస్ అయితే కవర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకులు, కూతుర్లు, పిన్ని కొడుకులు, కూతుర్లు వాళ్ళందరితో ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. ఫోటో సెక్షన్ అంతా బ్యాచ్లు వైజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పిల్లల సెక్షన్ అనమాట. పిల్లలందరూ ఫ్రేమ్లోకి వచ్చారనుకోండి, ఫోటో ఫ్రేమ్ కూడా సరిపోదు. మాలో ఏమైనా ఫంక్షన్లు అయితే డ్యాన్సులకి బయట నుంచి డ్యాన్సర్ని వెతకాల్సిన అవసరం అయితే లేదు. మాలోనే పెద్ద డ్యాన్సర్లు అయితే ఉన్నారు. మా అమ్మాయి చూసారా, ఎప్పుడు వెస్టర్న్ పాటలకి అసలు డ్యాన్సులు చెయ్యదు, ఎప్పుడు క్లాసికల్ చేస్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసేసరికి ఫుల్గా డ్యాన్సులు కూడా వేశారనమాట. వీళ్ళందరూ మా తోటకోళ్ళు వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇంకా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక పక్క ఫొటోస్ తీస్తుంటే ఏదో ఒక డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. మాలో హల్దీ చేయడము ఇదే ఫస్ట్ టైము. అంటే ఎవరైనా బయట వాళ్ళు హల్దీ చేస్తే పిలిస్తే వెళ్ళడం తప్పించి మా ఫ్యామిలీ మెంబర్స్లో, మా సొంత రిలేటివ్స్లో హల్దీ ఇప్పటి వరకు ఎవరికి చేయలేదన్నమాట. అందుకే మా వాళ్ళందరికీ హల్దీ అంటే పెద్దగా తెలియదు. అంటే ఇక్కడ వచ్చేసి హల్దీ మనం చేస్తాం కాబట్టి హల్దీ అంటే ఇలా ఉంటుందని తెలుసు, కానీ మా సైడ్ పెద్దగా చెయ్యరు కదా. అందుకే హల్దీ అంటే ఏమనుకుంటున్నారంటే పెళ్ళికొడుకి పసుపు రాసేసి స్నానం చేయించడం అనుకుంటున్నారు. సో అందరూ కూడా ఎప్పుడెప్పుడు పసుపు రాసేద్దాం అనేసి అయితే రెడీగా ఉన్నారు. మనమే చిన్న ఫొటోస్ దిగుదాం అనేసి అయితే కొన్ని ఫోజులు అయితే చెప్పాను అనమాట. అందరూ ఇలా చేతులకి పసుపు రాసుకోండి, పెళ్ళికొడుకు దగ్గర ఇలా పెట్టి ఫొటోస్ దిగితే బాగుంటుందంటే అందరూ ఇలా చేతికి పసుపు అయితే రాసుకున్నారు. ఇంకా రాయడంతో ఎప్పుడెప్పుడు పెళ్ళికొడుకు ఫేస్కి రాసేద్దామని అయితే చూస్తున్నారనమాట. రాయకండి, రాశారంటే నెక్స్ట్ డే పెళ్ళి కాబట్టి పసుపు ఎక్కువగా రాస్తే ఫేస్ నల్లగా అయిపోద్ది. ఇంకా జస్ట్ ఏదో రాసినట్టు ఇలా పట్టుకొని ఉండండి అంటే అందరూ ఇంకా అలా పట్టుకొని ఉన్నారనమాట. ఇంకా అందరూ పసుపు రాసినట్టు ఫోజులు ఇస్తే ఫొటోస్ అయితే అందరం దిగేసాము. ఫైనల్గా లాస్ట్లో 4 డ్యాన్స్ స్టెప్పులు కూడా వేసామన్నమాట. నేను, మా అన్నయ్య, మా తోటకోళ్ళు సేమ్ మన బ్యాచే. ఇలాంటి ప్రోగ్రామ్స్ డ్యాన్స్లు అనుకోండి మనకంటే ముందే ఉంటుందన్నమాట. చాలా స్పీడ్. ఇంకా ముగ్గురం కలిసి డ్యాన్స్ అయితే చేసాము. వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు స్నానం చేయించేద్దాం అనేసి అయితే కంగారు పడిపోతున్నారు. స్నానం చేపిస్తే అంతా వాటర్ అయిపోదు కదా, డ్యాన్సులు వేయడానికి కుదరదు, ముందే వేద్దాం కొంచెం ఫ్రెష్గా ఉంటాం, మంచిగా కనిపిస్తామని అయితే వాళ్ళందరినీ ఆఫ్ చేసేసి మరి ఇలా డ్యాన్సులు అయితే వేసాము. సో మా అన్నయ్యకి అయితే డ్యాన్స్ పెద్దగా రాదు. ఇంకా మేము వేస్తుంటే మమ్మల్ని ఫాలో అయిపోతున్నాడు. ఈ పిల్లలందరూ గణపతి మామయ్య ఎలా
ఎలా వేస్తున్నాడు చూడండి అనేసి అయితే ఒకటే ఎదురుగా కూర్చొని అందరూ అయితే ఒకటే నవ్వుతున్నారు. సో ఈ డాన్స్లని కంప్లీట్ అవ్వగానే మంగళస్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళందరూ అయితే ఎప్పుడెప్పుడు 4 చెంబులు పోసేద్దామా బయటపడదాం అనేసి అయితే కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఫస్ట్ కొట్నం దగ్గర నుంచి మంగళస్నానాల దగ్గరికి వచ్చారు కదా, ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. తొందరగా ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడదామా, వెళ్ళి తిని పడుకున్నాం అనుకోండి ఇంకా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేగాలి కాబట్టి అందరూ అయితే తొందరగా తేల్చేద్దామని అయితే కంగారు పడిపోతున్నారు. అదే ఇక్కడ అనుకోండి 10-11 అయినా సరే అస్సలు తేల్చరు. ఫోటోలు వీడియోలు అనేసి ఒకటే దిగుతూనే ఉంటారు. కానీ మా దగ్గర అవన్నీ తెలియవు కదా, ఇంక 8:30 కాంచి కంగారు అయిపోతున్నారనమాట. మేము డాన్సులు వేస్తున్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడు స్నానం చేయించేద్దాం అనేసి అయితే కంగారు పడిపోతున్నారు. కానీ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే కదా మనకి గుర్తుండిపోతాయి అనేసి అయితే మేము 2-3 రీల్స్ అయితే దిగాము. సో ఫైనల్గా హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది ఎప్పుడో తీసిన వీడియో అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి అయితే అస్సలు కుదరట్లేదు. సో హల్దీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే పెళ్లి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీడియోస్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే పోస్ట్ చేసేస్తాను. ఇక్కడైతే హెల్దీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే దెన్ బై బాయ్.